ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సస్పెన్షన్లో ఉన్న ప్రణీత్ రావు డీఎస్పీ హోదాను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక డీఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం ప్రొబేషన్ కాలంలో విధుల దుర్వినియోగానికి పాల్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇక గతంలో ప్రణీత్ రావును కల్పించిన పదోన్నతి రద్దయింది. ఇకపై ఆయన ఇన్స్పెక్టర్ గానే కొనసాగనున్నారు. సాధారణంగా తీవ్రవాద ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతలో ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులకు మాత్రమే యాక్సిలరేటెడ్ పదోన్నతి కల్పించే విధానం రాష్ట్రంలో అమల్లో ఉంది. అలాంటి కార్యకలాపాల్లో పనిచేయకపోయినా ప్రణీత్ రావుకు డీఎస్పీగా పదోన్నతి కల్పించడం అప్పట్లో కలకలం రేపింది. ఎస్ఐ బ్యాచ్ లో దాదాపు 300 మంది ఉండగా ఒక్క ప్రణీత్ రావుకు మాత్రమే డీఎస్పీగా పదోన్నతి కల్పించడం వివాదానికి దారితీసింది. కేవలం ఫోన్ అక్రమ ట్యాపింగ్ కు పాల్పడినందుకే ప్రణీత్ రావును అందలం ఎక్కించారనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. ప్రణీత్ రావు ఎస్ఐ హోదాలో 2016 అక్టోబర్ 24న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబికి బదిలీ అయ్యారు. 2023 డిసెంబర్ 13 వరకు పనిచేశారు. అక్కడ ఉన్నప్పుడే ఇన్స్పెక్టర్ గా యాక్సిలరేటెడ్ విధానంలో డీఎస్పీగా పదోన్నతి పొందారు. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రణీత్ రావు డీఎస్పీ హోదాను రద్దు చేస్తూ తెలంగాణ హోంశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. శాఖ జారీ చేసిందని ముఖ్యంగా గతంలో ప్రణీత్ రావుకు కల్పించినటువంటి పదోన్నతిని రద్దు చేస్తున్నట్లు కూడా హోంశాఖ ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే తీవ్రవాద ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతలో ప్రతిభ కనపరిచినటువంటి పోలీసు అధికారులకు మాత్రమే ఈ విధంగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అలా ఎలాంటి కార్యకలాపాలు అణచివేతలు అతని యొక్క 2007 బ్యాచ్ ఎస్ఐగా ఉన్నటువంటి ప్రణీత్ రావును ఒకేసారి డిఎస్పీగా అతనికి పదోన్నతి ఇవ్వడం పైన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన భారీ స్థాయిలో విమర్శలు కూడా రావడం జరిగింది. కేవలం ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు గానే అతనికి బీఆర్ఎస్ ప్రభుత్వం డిఎస్పీగా పదోన్నతి ఇచ్చినట్లు కూడా ప్రస్తుతం అయితే మాత్రం విచారణలో వెల్లడైనటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ డిఎస్పీ హోదాని రద్దు చేసిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 2007 బ్యాచ్ ఎస్ఐలో దాదాపు 300 మంది ఉంటే కేవలం ఒక్క ప్రణీత్ రావుకు మాత్రమే డీఎస్పీ పదోన్నతి ఇవ్వడం పైన అనేక విమర్శలు రావడం జరిగింది. దానిపైన పూర్తి స్థాయిలో విచారణ కూడా జరిపించారు. మరోవైపు ఇప్పుడు సిట్ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ వ్యవహారం బయటపడడంతో సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఈ వ్యవహారంలో డీఎస్పీ హోదాను రద్దు చేస్తూ ఇన్స్పెక్టర్ స్థాయికి తగ్గిస్తూ హోంశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు కనపడుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.